మన ఎర్రగొండపాలెం అండ్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. యాక్చువల్ గా ఏంటంటే సర్ ప్రోగ్రామ్ గురించి మీరు వినే ఉంటారు. SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎందుకు చేస్తున్నారంటే 2 డెకేడ్స్ కి ముందు ఎంతమంది ఓటర్ లిస్ట్ ఉందో, ఓట్ హక్కు ఉందో, లేకపోతే ఓట్ వేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అయితే అవైలబుల్ గా ఉండేది. 2 డెకేడ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది చేసి ఎవరైతే ఒక నియోజకవర్గంలో నుంచి వేరే చోటికి మూవ్ అయిపోయారో, మైగ్రేట్ అయిపోయారో, లేకపోతే చనిపోయారో, లేకపోతే కొత్తగా యాడ్ అవుతున్నారో వీళ్ళందరి డేటాని కలెక్ట్ చేయడానికి ఈ సర్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఓట్ వేసేటప్పుడు వెళ్ళి మనమే డీటెయిల్స్ ఇచ్చి ఓట్ అయితే వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది స్టాండర్డైజ్ అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో May 27 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మాక్సిమం 1 మంత్ ఉండొచ్చు. ఆ తర్వాత ఒక ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అందులో మన నేమ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఖచ్చితంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ మ్యాపింగ్ అనేది జరగాలి. 2002 తర్వాత ఎవరైతే కొత్తగా యాడ్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ మ్యాపింగ్ అనేది జరగాలి. ఈ ఫామ్ ఒకటి ఉంటుంది మనకి, ఎన్యుమరేషన్ ఫామ్ అనేది. ఇది ఫిల్ చేస్తే మనకు మ్యాపింగ్ అనేది అయిపోతుంటది. ఫస్ట్ ఒక శాంపిల్ ఫామ్ ఒకటి తీసుకొని, జిరాక్స్ తీసుకొని అందులో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కరెక్ట్ అయితే ఆ తర్వాత మనకు యాక్చువల్ ఫామ్ లో ఫిల్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏదైనా మిస్టేక్ ఉండి ఫామ్ అనేది మ్యాపింగ్ జరగకుండా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ ఎవరైతే చదువుకొని ఉన్నారో, కొంచెం అర్థమవుతుందో, ఇది ఎవరైతే కొంచెం చదువుకొని వాళ్ళకి హెల్ప్ చేయండి. లేదా ఏదైనా పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళకి గైడ్ చేయండి ఎలా చేయాలి అనేది. తప్పకుండా ఈ ప్రాసెస్ ని అందరూ ఫాలో అవ్వండి. బేసికల్ గా మనం చేసేది ఏం లేదు. మన దగ్గరికి ఒక పర్సన్ వస్తారు, ఎలక్షన్ కమిషన్ నుంచే అసైన్ చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఈ డీటెయిల్స్ మాత్రం వాళ్ళకి షేర్ చేసి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఓటర్ కార్డ్, మన ఆధార్ కార్డ్, ఆ తర్వాత 2 ఫొటోస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే ఆ ఫామ్ ఫిల్ చేసి మీకు మ్యాపింగ్ అయితే చేస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే అర్హత ఉందో, ఇండియాలో ఉండాలి, వాళ్ళకి ఆ ఓట్ హక్ అనేది వెళ్తుంది. వాళ్ళే ఇండియాలో ఉండగలరు. ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ హెల్ప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మన ఎర్రగొండపాలెం అండ్ చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారో అందరి వరకు ఈ ఇన్ఫర్మేషన్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో. తప్పకుండా ఈ ఫామ్ ని ఫిల్ చేసి మ్యాపింగ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.